స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని మోడీ. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ముఖ్యమంత్రి. గోల్కొండ పోర్టు నుండి జాతీయ జెండాను ఆవిష్కరించిన తెలంగాణ ముఖ్యమంత్రి. భారతీయులందరికీ 79వ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలిపిన సీఎం. ఎంతో మంది త్యాగాల ఫలితమే స్వాతంత్ర్యం. విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. ఎర్రకోట నుండి భారత ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతిని ఉద్దేశించి మాట్లాడారు. आज मैं बहुत गर्व के साथ एक बात का जिक्र करना चाहता हूं. आज से 100 साल पहले एक संगठन का जन्म हुआ, राष्ट्रीय स्वयंसेवक संघ. 100 साल की राष्ट्र की सेवा एक बहुत ही गौरवपूर्ण स्वर्णिम पृष्ठ है. व्यक्ति निर्माण से राष्ट्र निर्माण के संकल्प को लेकर के 100 साल तक मां भारती का कल्याण का लक्ष्य लेकर के लक्षावधि स्वयंसेवकों ने मातृभूमि के कल्याण के लिए अपना जीवन समर्पित किया है. सेवा, समर्पण, संगठन और अप्रतिम अनुशासन ये जिसकी पहचान रही है, ऐसा राष्ट्रीय स्वयंसेवक संघ दुनिया का ये सबसे बड़ा एनजीओ है. एक प्रकार से 100 साल का उसका समर्पण का इतिहास है. आज लाल किले की प्राचीर से 100 साल की इस राष्ट्र सेवा की यात्रा में योगदान करने वाले सभी स्वयंसेवकों को आदरपूर्वक स्मरण करता हूं और देश गर्व करता है राष्ट्रीय स्वयंसेवक संघ की इस 100 साल की भव्य समर्पित यात्रा को और हमें प्रेरणा देता रहेगा. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగినటువంటి 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సీఎంకు సీఎస్, డీజీపీ పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. పోలీస్ గౌరవ వందనాన్ని ముఖ్యమంత్రి స్వీకరించారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసిన సీఎం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. श्री हरीश कुमार गुप्ता IPS डायरेक्टर जनरल ऑफ पुलिस ऑफ आंध्र प्रदेश, श्री मुकेश कुमार मीना IAS प्रिंसिपल सेक्रेटरी टू गवर्नमेंट, श्री N मधुसूदन रेड्डी IPS एडिशनल डायरेक्टर जनरल ऑफ पुलिस लॉ एंड ऑर्डर, श्रीमती B राजकुमारी IPS इंस्पेक्टर जनरल ऑफ पुलिस, डॉक्टर लक्ष्मी शाह IAS कलेक्टर एंड डिस्ट्रिक्ट मजिस्ट्रेट, श्री SV राजशेखर बाबू IPS कमिश्नर ऑफ पुलिस NTR विजयवाड़ा, श्री T मोहन राव डायरेक्टर ऑफ प्रोटोकॉल GAD AP विजयवाड़ा. Honorable Chief Minister is requested to hoist the national flag. All the spectators are requested to stand and officers in uniform to salute. Flag assistant is Jallu Srinivasarao, Reserve Inspector, and B Ramulu, Reserve Inspector. Honorable Chief Minister is requested to hoist the national flag. All the spectators are requested to stand and officers in uniform to salute. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. గోల్కొండ పోర్టు నుండి జాతీయ జెండాను ఆవిష్కరించి అనంతరం భారతీయులందరికీ 79వ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలిపారు. A gentle reminder, when Honorable Chief Minister Sir comes and he is about to hoist the flag, the august gathering is requested to arise and the men and officers in uniform will salute. And immediately Telangana state song would also be followed, so the august gathering is requested to continue standing. ప్రజా పాలన ప్రభుత్వం ప్రజాస్వామ్య గుణపత్రం
రేవంత్ అన్న నేతృత్వం, ప్రేమలోన మాతృత్వం, బాధ్యతలో భ్రాతృత్వం, ప్రేమలోన మాతృత్వం, బాధ్యతలో భ్రాతృత్వం. మహాలక్ష్మి తల్లులకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచితపు విద్యుత్తుతో పేద ఇంట ప్రకాశం, అక్కలు చెల్లెల ఆశల రెక్కలిచ్చు ధీశక్తి, లక్షలాది బృందాలతో ఇందిర మహిళా శక్తి. నియామక పత్రాలతో యువతలోన విశ్వాసం, ఉపాధి కల్పన బాటగా రాజీవ్ యువ వికాసం. 9 రోజుల్లోనూ 9,000 కోట్లు భరోసాతో రైతు ఇంట విశ్వాసపు పంటనాట్లు. మీ పిల్లల చదువు సంధ్య బాధ్యత గైకొన్న ప్రభుత, యంగ్ ఇండియా కొత్తబడులు బంగారు భవితకు మడులు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న పవిత్ర సందర్భం ఇది. Kindly arise. గుంటూరు జిల్లాలో నిర్వహిస్తున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఎంతో మంది త్యాగాల ఫలితమే స్వాతంత్ర్యం. తెలుగు నేలపై పుట్టిన సమర యోధుల చరిత్రను దేశానికి తెలిసేలా చేద్దామని అన్నారు నారా లోకేష్. Excellent performance. Each and every participant has performed in a nice manner. So మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. దయచేసి రక్షణ శాఖ వారు మరి విద్యార్థులను చక్కగా ఆర్గనైజ్ చేయవలసిందిగా మనవి చేస్తూ వారందరినీ సరైనటువంటి ప్రదేశాల్లోకి గైడ్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. చక్కటి ఫోటోస్ తీసుకుంటున్నారు చిన్నారులు. ఎప్పటికీ జ్ఞాపకం ఉండేటువంటి ఒక చక్కటి ఫోటో గౌరవ మంత్రివర్యుల వారి చేతుల మీదుగా ఈ ఫోటో వారు తీసుకొని మరి చిరకాల జ్ఞాపికగా కలకాలం గుర్తుంచుకునే విధంగా ఈ ఫోటో వారికి ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. పేదవారిని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడే నిజమైన స్వాతంత్రం వస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. అందులో భాగంగా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సూపర్ 6 కార్యక్రమం ఈ రోజు సూపర్ హిట్ అయింది. 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలకు పెంచాం. వికలాంగులకు ఇస్తున్న 3,000 రూపాయల పెన్షన్ ఏకంగా 6,000 రూపాయలు చేశాం. బెడ్ కే పరిమితం అవుతే ప్రతి నెల 15,000 రూపాయలు మన ప్రభుత్వం వాళ్ళకి అందిస్తుంది. ఇది దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని పెన్షన్ ఈ రోజు మన రాష్ట్రం ఇస్తుంది. ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఒకరు బడికి పంపించి ఇంకొకరు పనికి పంపించాలనేది గత ప్రభుత్వం విధానం. కానీ ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం అందించారు. దాంట్లో భాగంగా 67 లక్షల మంది పిల్లలకి సుమారుగా 10,000 కోట్ల రూపాయలు ప్రజా ప్రభుత్వం వాళ్ళ తల్లిదండ్రుల ఖాతాలో జమ చేస్తాం జరిగింది. ఇంకా అన్నదాత సుఖీభవ కింద ఒక్కొక్క రైతుకి మొదటి విడతలో 7,000 రూపాయలు సహాయం కూడా అందించాం. దీపం పథకం కింద 2 కోట్ల గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇప్పటికీ ప్రజా ప్రభుత్వం అందించింది. ఈ రోజు నుంచే స్త్రీ శక్తి కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలు కూడా ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా ప్రజా ప్రభుత్వం ఇస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిపారు. పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పార్టీ కేంద్ర కార్యాలయం ఇన్ఛార్జి లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రులు జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, పార్టీ అనుబంధ విభాగాల ఇన్ఛార్జి అలూరి సాంబశివారెడ్డి, మాజీ ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్, మంగళగిరి నియోజకవర్గం సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
సిద్దిపేట జిల్లా స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఎగురవేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. అనంతరం పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసి వివిధ విభాగాల స్టాల్స్ ను సందర్శించారు. గత సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లోని 10 GPA పాయింట్స్ సాధించినటువంటి విద్యార్థులను అభినందించి సత్కరించారు. సిద్దిపేట జిల్లాలో వివిధ శాఖల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 137 మందికి ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. ప్రజాస్వామ్యాన్ని విరదిల్లి రాజ్యాంగాన్ని రక్షించుకుంటూ ప్రజల గొంతుకు న్యాయం కలగజేస్తూ భవిష్యత్తు ప్రజా ఆకాంక్షల కొరకు ప్రభుత్వాలు పనిచేసే ఉద్దేశంతో సాధించుకున్నటువంటి స్వతంత్రం ఈరోజు తప్పకుండా అందరం కలిసి ప్రజాస్వామికంగా రక్షించుకుందామని ప్రతిజ్ఞ చేస్తూ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీ పొన్నం ప్రభాకర్. రాజకీయాల్లో జవాబుదారీతనం లోపిస్తోందని అధికారంలోకి రావడం కోసం ఏమైనా హామీలు ఇవ్వటం, తర్వాత వాటిని పక్కకు తోసేయటం కనిపిస్తోంది. ఈవీఎంలపై ఎన్ని సందేహాలు అడిగినా సమాధానం లేదు. వ్యవస్థలు యాంత్రికంగా పనిచేస్తున్నాయని అన్నారు వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రజాస్వామ్యం సక్రమంగా పనిచేయాలంటే వ్యవస్థలన్నీ స్వతంత్రంగా పనిచేయాలన్నారు. అంతిమంగా ప్రజల తీర్పే నిలబడుతుందని చెప్పారు. రాజకీయ పార్టీలు జవాబుదారీతనం తగ్గుతోంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో ప్రారంభించిన రోజు నుంచి విలువలు, విశ్వసనీయత, జవాబుదారీతనం ఈ మూడింటి మీద స్ట్రెస్ చేస్తూనే వస్తున్నారు. అందువల్ల వాటి విలువ మాకు తెలుసు, మనకు తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు. అవి సక్రమంగా ఇవి ఎవరో మనకు మీద పెట్టేవి కాదు, మనకు మనం పెట్టుకోవాల్సినవి. అందుకే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే అడుగుతున్నారు, ప్రజలకు మనం జవాబుదారీతనంగా ఉండాలి. మనం ఏ మాట చెప్పినా పొల్లుపోకుండా అమలు చేయగలగాలి. చెప్పలేనిది చేయలేనిది చెప్పకూడదు. అలాగే వ్యవస్థలను ఆరోగ్యకరంగా ఉంచాలి. వాటి ఆరోగ్యం చెడిపోకుండా చూసుకోవడం కూడా మన బాధ్యతే. బాధ్యతారాహిత్యం అంటే ఏంటంటే వ్యవస్థలను వాడుకోవడం తాత్కాలికమైన వాటి కోసం. ఇవి ఈ రోజు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయేమో అని అనిపిస్తుంది. ఏమైనా అడ్డగోలు హామీలు ఇవ్వచ్చు, అధికారం లేకపోవచ్చు, తరచిన తర్వాత తూనా బోర్డుని పక్కకు తోసేయచ్చు. జరుగుతున్నాయా లేదా? ఇక్కడే జరుగుతున్నాయి. అలాగే యంత్రాలను మేనేజ్ చేసి ఏమైనా తీసుకురావచ్చు అనే అభిప్రాయం దేశంలో బలపడింది. ఈవీఎంల విషయంలో చెప్తున్నా, ఆన్సర్ లేదు, తోసిపారేస్తున్నారు కానీ దానికి ఎవరు ఆన్సర్ ఇవ్వట్లే. ఈ రాష్ట్రంలోనే ఓటింగ్ పూర్తి అయిన ప్రాథమికంగా ఏదైతే సాయంత్రానికి పూర్తి అవుతుందో అక్కడి నుంచి తర్వాత ఆ రోజు అప్పుడు ప్రకటించిన దానికి తుది పర్సెంటేజ్ ప్రకటించడానికి 12.12% తేడా చూపించారు. అసాధ్యం. 50 లక్షల ఓట్లు దాదాపు. ఈజ్ ఇట్ పాసిబుల్? ఆన్సర్ ఊడి ఓట్ల. అలాగే నిన్న జరిగిన ఉప ఎన్నిక, చిన్న ఉప ఎన్నిక, 10,000 ఓట్లు, 2,000 మంది పోలీసులు, బూతులు 15, 2,000 మంది పోలీసులు, ఒక్క వైఎస్ఆర్సీపీ ఏజెంట్ కూడా లోపలికి రానివ్వాల. తలబడింటే ఏమయ్యేదో తెలియదు. వద్దు, ప్రశాంతంగా జరగాలి ఎన్నికలు, ప్రజల ప్రాణాలు మనకు ముఖ్యం, రెచ్చగొడితే ఎంతసేపు దూకితే వాళ్ళు అది ఏమైనా జరిగిండొచ్చు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు సంయమనంతో ఉండండి అన్నారు. ఏం జరిగింది? ఎంటైర్ పోలీసు వ్యవస్థ అక్కడ కూర్చుంది. నేను మిగిలిన మా వాదన తప్ప, ఆ వాదన తప్ప అనవసరం. కానీ మధ్యలో ఎవరైతే అంపైర్ రోల్ ప్లే చేయాలనో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఒక ఏజెంట్ను లోపల రానివ్వలేదు, చెక్ చేయండి. అదేం మేము దాచిపెట్టేది కాదు, ఇంకోటి దాచిపెట్టేది కాదు. చెక్ చేసినట్టుగా జరగల. మీ దగ్గరే సీసీ కెమెరాల ఫుటేజ్ ఉంటుంది, తీసి చూడండి ఎవరున్నారో. మిగిలినవన్నీ వదిలేసినా గుడ్డిగా ఒక గుర్తు 50% మహిళలు ఉండాలా, క్యూలలో ఉన్నారా, లోపల చూస్తే తెలుస్తుంది ఎవరు ఓట్లేస్తున్నారు. ఎక్కడ దొరుకుతుంది? సీసీ కెమెరాల ఫుటేజ్ తెలుస్తుంది. ఇప్పటి వరకు ఇన్కంబెంట్ ఎవరైతే జెడ్పీటీసీ ఉన్నారో వైఎస్ఆర్సీపీ, అక్కడ వైఎస్ఆర్సీపీ ఇంతవరకు హిస్టరీలో ఎప్పుడు కూడా ఓడిపోలేదు. సరే, ఓడిపోలేదు అనడానికి నువ్వు వేరే రీజన్స్ చెప్పొచ్చు, నేను వేరే చెప్పొచ్చు. కానీ ఇక్కడ జరిగిన దగ్గర అయితే సాక్ష్యాలు ఎక్కడ ఉన్నాయిగా. ఆ పార్టీ ఏజెంట్ లేకుండా ఒక బూత్ లో కూడా ఎన్నిక జరిగితే లోపలికి పోయి మాకు ఓటు వేసుకోవడానికి అలౌ చేయట్లేదంటుంటే పోలీసులు వీళ్ళని అడ్డగించి బయటికి దోసి లోపలైతే ఓటింగ్ జరిగితే ప్రజలకు అల్టిమేట్ గా జవాబుదారీతనంగా ఉండాలి. ఒక హామీ ఇచ్చామంటే నిలబడగలిగితే ఇవ్వాలి, నిలబడలేంది ఇవ్వకూడదు. ఈ వ్యవస్థలన్నీ బాగుంటేనే ప్రజలు బాగుంటారు, అవి నడవాలి. అందుకోసం అవసరమైతే మేము కూడా ఆ పరీక్షలకు సిద్ధంగా ఉండడానికి సిద్ధంగా ఉన్నామని ఎప్పటికప్పుడు చెప్తున్నాం, ఉన్నాం కూడా. అట్లా
పరాయి పెత్తనం వద్దని మనం పోరాడి తెలంగాణను సాధించుకుంటే ఇప్పుడు ఢిల్లీ పార్టీల పెత్తనం తెలంగాణలో మళ్లీ నడుస్తోందని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ముఖ్యమంత్రి 51 సార్లు ఢిల్లీకి పోయాడు. ప్రతి చిన్న పనికి ఢిల్లీకి పోయే పరిస్థితి ఏర్పడింది. మరోసారి ఢిల్లీ చేతుల్లో జుట్టు చిక్కిన తర్వాత తెలంగాణ తిరిగి తన స్వాతంత్రాన్ని స్వేచ్ఛను కోల్పోతున్న పరిస్థితి కనబడుతుందని అన్నారు కేటీఆర్. పరాయి పెత్తనం వద్దని మనం పోరాడి తెలంగాణను సాధించుకున్నాము. ఎందుకంటే స్వాతంత్రం అంటే కేవలం ఒక స్వతంత్రంగా అడ్మినిస్టర్ చేసుకునే అధికారమే కాదు, ఆత్మగౌరవంతో బతికే ఒక పరిస్థితి, ఆర్థిక స్వావలంబనతో బతికే ఒక పరిస్థితి. అట్లాంటి పరిస్థితిని కేసీఆర్ గారి నాయకత్వంలో మనం 2014లో తెలంగాణ సాధించుకోవడం ద్వారా మనం అర్జించుకుంటే ఈరోజు పూర్తి భిన్నంగా దానికి పరాయి వాళ్ళ పాలన పోయింది, ఢిల్లీ కిరాయి పాలన మొదలైంది అనే విధంగా ఢిల్లీ పార్టీల పెత్తనం మళ్ళీ ఒక్కసారి తెలంగాణ మీద నడుస్తూ ఉన్నది. ముఖ్యమంత్రి 51 సార్లు ఇప్పటికి ఢిల్లీ పోయి వచ్చారు కేవలం 20 నెలల్లో. అట్లాగే ప్రతి చిన్న పనికి కూడా ఢిల్లీ వైపే చూడాల్సిన పరిస్థితి. మళ్ళొక్కసారి ఢిల్లీ చేతుల్లో జుట్టు చిక్కిన తర్వాత తెలంగాణ తిరిగి ఒక్కసారి పరాయి వారి బానిసత్వంలోకి పోయి మళ్ళీ తిరిగి తన స్వాతంత్రాన్ని తన స్వేచ్ఛను కోల్పోతున్న పరిస్థితి ఇవాళ కనబడతా ఉంది. సంక్షేమంలో వెనుకబడ్డది, వ్యవసాయంలో వెనుకబడ్డది, ఐటీ పరిశ్రమలు తరలిపోతున్నాయి వేరే రాష్ట్రాలకి. దానికి 2 ఢిల్లీ పార్టీలు కూడా కారణం. ఒక కాంగ్రెసే కాదు, ఖచ్చితంగా బీజేపీ కూడా దానికి కారణం అని చెప్పక తప్పదు. అందుకే నేను తెలంగాణ ప్రజలకు చేసే విజ్ఞప్తి ఒకటే. పెద్దలు జయశంకర్ గారు ఒకసారి కాదు కొన్ని వేల సార్లు చెప్పారు, స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు ఏనాటికైనా శ్రీరామ రక్ష. సాధించుకున్న స్వాతంత్రాన్ని కాపాడుకోవాలి, ఆ స్వతంత్రంగా బతికే తెలంగాణలో ఆత్మగౌరవంతో బతకాలి. ఆత్మగౌరవంతోనే కాదు పేదలు ఆర్థిక స్వావలంబన సాధించాలి అంటే ఖచ్చితంగా స్వీయ రాజకీయ అస్తిత్వ శక్తి అయిన బీఆర్ఎస్, దాని నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వమే మన రాష్ట్రానికి శ్రీరామ రక్ష అనే మాటను మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ మళ్ళీ ఒక్కసారి తెలంగాణ ప్రజలకు అదేవిధంగా మా సహచర భారతీయులందరికీ, సోదరులకి సోదరీమణులందరికీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా వారందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వరంగల్ 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. కేసీఆర్ ప్రజాయోధుడు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ తల్లి కన్నీటిని తుడిచి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని పెంపొందించిన యోధుడు కేసీఆర్ అని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మహేంద్ర గారిని హృదయపూర్వకంగా మనందరం కూడా గట్టిగా చప్పట్లతో అభినందించాలని కోరుతూ వారి పుస్తకం మీద ఒక చిన్న మాట రాసినారు. తెలంగాణ తల్లి కన్నీటిని తుడిచి ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించిన యోధుడు అని చెప్పి ప్రజాయోధుడు అనే పుస్తకానికి ఒక శీర్షికలాగా మహేంద్ర గారు పెట్టినారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే కేసీఆర్ గారి గురించి మరి ఒక్క మాటలో చెప్పాలంటే ఆ మాట సరిపోతుంది. తెలంగాణ తల్లి కన్నీటిని తుడిచి ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించిన యోధుడు కేసీఆర్ ప్రజాయోధుడు అని చెప్పినారు. పెద్దలు మత్స్యనాచారి గారికి, వినోద్ కుమార్ గారికి, అదేవిధంగా మన రాజ్యసభ సభ్యులు మన రవిచంద్ర గారికి, మాజీ మంత్రివర్యులు రెడ్డి నాయక్ గారు, సత్యవతి రాథోడ్ గారు, మహమూద్ అలీ గారు, ఎమ్మెల్సీ నవీన్ గారు, అట్లాగే వెంకటరామరెడ్డి గారు, మా అక్క సునీతా మహేందర్ రెడ్డి గారు, మరొక అక్క తులవమ్మ గారు, సుమిత్రక్క, ఇంకా మా
గెలు శ్రీనివాస్ యాదవ్ గారు, రాకేష్ గారు, రావుల్ చంద్రశేఖర్ రెడ్డి గారు, లలితారెడ్డి గారు, పేరు పేరున అందరికీ, ముందు కూర్చున్న శ్రీధర్ అన్నకు, ముజీబ్ అన్నకు, బాలమల్ అన్నకు, మా చెల్లెలు రజని గారు, అట్లాగే పేరు పేరున అందరూ, వరలక్ష్మి అక్కకి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం, హృదయపూర్వకంగా స్వాగతం. మరి ఈరోజు 15 ఆగస్టు భారతదేశం అంతటా కూడా ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఎక్కడున్నా చాలా గర్వంగా మన స్వాతంత్ర దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకునే ఒక శుభదినం. అట్లాంటి ఈరోజు మరి ఈ పుస్తకావిష్కరణ కూడా జరగడం నిజంగా కూడా సముచితం. తప్పకుండా మన నాయకుడు కేసీఆర్ గారికి ఈ మంచి కానుకగా కూడా దీన్ని భావించవచ్చు. అయితే ఈ సందర్భంగా నేను గుర్తు చేయాల్సింది ఇక్కడ, ఎందుకంటే చాలామంది మిత్రులు నాతో సహా కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు మనం ఇక్కడ ఫీల్డ్లో లేము. కేవలం కొంతమంది మాత్రమే, వినోద్ గారు, అదేవిధంగా మసనాచారి గారు, సునీతక్క, కొంతమంది మిత్రులు ఆ రోజు, వారితో బాలమల్లు గారు, మొదటి రోజు నుంచి ఉన్న వాళ్ళు కొంతమంది మిత్రులు ఉన్నారు, మహమూద్ అలీ గారు. ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, ఈరోజు 25-26 ఏళ్ల తర్వాత, ఎందుకంటే నిన్ననే ఇప్పుడు ఇక్కడికి రాగానే పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి గారు గుర్తు చేస్తున్నారు, మన పార్టీ ఆఫీస్ కూడా ప్రారంభించి సరిగ్గా 19 ఏళ్ళు నిన్నటితో నిండి 27 తెలంగాణ భవన్ కూడా అడుగుపెట్టిందని చెప్పి వారు ఇప్పుడే చెప్తా ఉన్నారు. నాకు ఈ సందర్భంగా కొన్ని జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉన్నాయి. నేను 2004 సంవత్సరంలో భారతదేశానికి తిరిగి వచ్చిన, ఆ రోజు ఉద్యోగం మీదే తిరిగి వచ్చిన. ఒక 2 ఏళ్ల పాటు అదే ఉద్యోగంలో 2006 ఆగస్టు దాకా కూడా నా పని నేను చేసుకుంటూనే నాకు కొంతకాలం కూడా సార్తో గడిపే అవకాశం, అంటే జయశంకర్ సార్తోని, అట్లాగే కేసీఆర్ గారితో, విద్యాసాగర్ రావు గారితో ఢిల్లీలో గడిపే అవకాశం నాకు దక్కింది. ఆ సందర్భంగా 2 సంవత్సరాల్లో చాలా సందేహాలు, చాలా అనుమానాలు, అవన్నీ కూడా నివృత్తి చేసుకునే ఒక మంచి అవకాశం కూడా ఆ రోజు కలిగింది. అంటే ఏ సందర్భంలో, ఏ రకంగా, ఏ పరిస్థితుల్లో ఈ పార్టీ ఆవిర్భవించింది, మరి ప్రస్తుతం జరుగుతున్నది ఏంది, చరిత్రలో జరిగింది ఏంది, ఇవన్నీ కూడా అవగాహన చేసుకునే ఒక అవకాశం కూడా నాకు కలిగింది. కాకినాడ పెరేడ్ గ్రౌండ్లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గౌరవ వందనం అందుకున్నారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను వివరించారు పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ District Armed Reserve Band, Kakinada District, Band Major, ARSI, U. Bhaskar Rao, 2IC, Head Constable R. Venkat Rao. First Contingent, District Armed Reserve, RSI B.V. Satyanarayana, and 2IC, RSI G. Trinath Rao. Andhra Girls Battalion, next 18 Andhra Battalion, Army, 6 Andhra Naval Unit, all 4 wings under comes to Kakinada Group. Last but not least, 9 Andhra Air Squadron Technical, NCC Kakinada Group. Thank you, sir. తెలంగాణ భవన్లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పాల్గొన్నారు. మొదటగా జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎన్నో భాషలు, ఎన్నో రాష్ట్రాలు కలిగి ఉన్న వైవిధ్య భారతానికి స్వాతంత్ర్యం సిద్ధించి 79 ఏళ్లు అవుతున్న సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులందరికీ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ తరపున, భారతీయ రాష్ట్ర సమితి తరపున హృదయపూర్వకంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి అమ్మవార్లకు నిత్య కళ్యాణం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల కళ్యాణం వీక్షించారు. ఆయుష్యమగ్రం ప్రథమం చ శుభ్రం యజ్ఞామవేదం బలమస్తు తేజః. దేవస్య త్వాసవిదుః ప్రసవే విశ్వనోర్బాహుభ్యాం ఉష్ణోహస్తాభ్యాగం సరస్ ఉష్ణోహస్తాభ్యాం ప్రతిగృహ్ణాతు రాజా ఆత్మా వరుణో నజదేవి దక్షిణేగ్నజే హిరణ్యం కేనామృతత్వమస్యాం తజోదాత్రే మజో మహ్యమస్తు ప్రతిగ్రహీత్రే ఇదం కస్మాదాత్ కామః కామాయ కామో దాత కామః ప్రతిగ్రహీత కామకం సముద్రమావిశ కామేన త్వా ప్రతిగృహ్ణామి కామైదత్తే ఏషా తే కామదక్షిణ ఉత్తానస్వాంగీరసః ప్రతిగృహ్ణాతు సోమాయ వాసః రుద్రాజగాం వరుణాజాశ్వం ప్రజాపతజే పురుషం అనవేతల్పం. ఓం మాంగళ్యతంతునానేన లోకరక్షణహేతునా కంఠే బధ్నామి సుభగే స్థైశ్వర్యప్రదాయిని మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్త అస్తు. ఓం ప్రజాపతిస్త్రిజాం యశః ముష్కజోరదధాత్సభం కామస్య తృప్తిమానందం తస్యాగ్నే భాజయేహమా మోదః ప్రమోద ఆనందః ముష్కజోర్నిహితః సభః శ్రుత్వేవ కామస్య తృప్యాని దక్షిణానాం ప్రతిగ్రహే మనసశ్చిత్తమాగూతిం రాజः సత్యమశీమహి పశూనాం రూపమన్వస్య యశశ్రీశ్రయదామయే యథాహమస్య అతృభగ్స్త్రిజైపుమానో యథా స్త్రీ తృప్యతి పుంసి ప్రజే ప్రజా ఏవం భగస్య తృప్యాని యజ్ఞస్య కామ్యః ప్రజః దదామీత్యగ్నిర్వదతి తథేతి వాయురాహదత్ హందేత్ సత్యం చంద్రమాః ఆదిత్యः సత్యమోమితి ఆపస్తత్సత్యమాభరన్ యశో యజ్ఞస్య దక్షిణాం ప్రజామే కామः సమృద్ధ్యతాం పశవో మే కామः సమృద్ధ్యతాం యజ్ఞో మే కామः సమృద్ధ్యతాం. ఆజనేతే పరాజనే దూర్వారోహంతు పుష్పిణీః ప్రదాశ్చ పుండరీకారసముద్రస్య గృహాజిమే. ఆజనేతే పరాజనే దూర్వారోహంతు పుష్పిణీః ప్రదాశ్చ పుండరీకారసముద్రస్య గృహాజిమే. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.